పరిగెత్తివి. మందు తాగినందువల్ల వచ్చింది కాదే ఇది. అయ్యబాబు గారు కూడా పరిగెత్తినందువల్ల వచ్చింది. గుండెకాయలు ఎక్కడికో కిందకి జారిపోయినట్టు అనిపిస్తున్నాయి. ఊపిరితిత్తులు కొట్టుకోవడం లేదు. ఈ డాక్టర్ ఎప్పుడు వస్తాడు, ఏం చేస్తున్నాడు? వస్తాడులే, కూర్చో. చూడమ్మా, ఇవన్నీ కడుపుతో ఉన్న ఆడవాళ్ళు మామూలుగా పడే అవస్థలే. నువ్వేం కంగారు పడాల్సిన అవసరం లేదు. మందులు రాసిస్తాను, తీసుకోండి. ఈ డాక్టర్ ఏం చేస్తున్నాడు చూడవే. అబ్బా చూస్తాలే, ఊరుకో. వారానికి ఒకసారి వచ్చి పరీక్ష చేయించుకోమ్మా. 12 బాబు పుడతాడు. చిన్నబాబు అమ్మ కొంప ఊలిపోయింది. మన చిన్నబాబు ఇంకో అమ్మాయితో ఏమిటయ్యా ఇడ్డోరు? పైగా అమ్మాయి కడుపుతోటి ఉన్నట్టుంది. అంతేనే, పెద్దోళ్ళు తినేయి పలారం అంటారు, చిన్నోళ్ళు తినేయి చిరుతిళ్ళు అంటారు. పైగా ఎవరు కొడుకు? కలియుగ చీకుట్టిన పరమాత్ముడు అయ్యబాబు గారి కొడుకు. అందుకే తండ్రి పేరు నిలబెట్టడానికి చక్రం తిప్పేస్తున్నాడు. ఇదిగా భలే భలే విషయం అని చెప్పి మోసేసావు, అక్కడ కొంప తగలడిపోగలదు. అమ్మగారు అమ్మగారు, ఏమిటే మళ్ళీ ఏదైనా భలే భలే విషయమా? అవునమ్మగారు. అదేదో తొందరగా చెప్పేసి వెళ్ళి బట్టలు ఉతుకో. అమ్మో, ఆ విషయం చెప్పానంటే మన చిన్నమ్మగారు కాపురం కాశీగంగలో కలిసిపోతుందని చెప్పరమ్మా. నువ్వేదో చిత్రహాసం తెలుసుకొస్తే మధ్య నా కాపురం ఎందుకు పాడుతుంది? చెప్పు. చెప్పనమ్మా. చెప్పకపోతే ఉద్యోగం ఊడుతుంది. చెప్పు. నా ఉద్యోగం ఊడిపోయినా సరే చిన్నబాబు గారు ఒక కడుపుతోటి ఉన్న అమ్మాయిని హాస్పిటల్ తీసుకొచ్చారని ఖచ్చితంగా చెప్పను. చెప్పనంటే చెప్పను. చిన్నబాబు కడుపుతో ఉన్నమని హాస్పిటల్కి తీసుకొచ్చాడా? ఏమే సుబ్బులు? సుబ్బుల్ని పిలవాల్సిన అవసరం లేదత్తయ్య. ఆ మిగతా కథ నేను ఊహించగలను. ఆ అమ్మాయి పేరు లక్ష్మి. లక్ష్మి? ఎవరా లక్ష్మి? ఎవరో నేను చెప్పడం కన్నా మీ అబ్బాయిని అడగడం మంచిది. హాయ్. ఎక్కడికి వెళ్ళారు? ఆఫీస్కి. ఆఫీస్ కదా, హాస్పిటల్కి వెళ్ళారు. హాస్పిటల్కి వెళ్ళాను. కడుపు నొప్పి వస్తే హాస్పిటల్కి వెళ్ళాను. తప్ప? మీ కడుపు నొప్పి వచ్చి కాదు, కడుపుతో ఉన్న లక్ష్మిని తీసుకువెళ్ళారు. ఏ నేను చెప్పేది అబద్ధమా? ఈ డొంక తిరుగుడంతా ఎందుకమ్మాయి? ఏరా, నువ్వు ఆ లక్ష్మిని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళావా లేదా? మీ ఆడవాళ్ళ అనుమానాలకి నేను జవాబు చెప్పలేను. చూసారా అత్తయ్య, అడుగుతుంటే మాట ఎలా దాటిస్తున్నారు? పోయా, మీరన్నా అడగండి. ఆ లక్ష్మి ఎవరు, దానికి ఈయనకి సంబంధం ఏమిటో, దాని కడుపులో ఉన్న బిడ్డకు తండ్రి ఎవరో అడగండి. అసలు నన్ను ఏం చేయదలుచుకున్నారో అదే అడగండి. ఆయనే అడుగుతారు జయ. తేలుకుట్టిన దొంగలు తప్పించుకున్నాను. ఎవరో చేసిన పాపాన్ని నేనెత్తి మీద వేసుకుని తిరుగుతున్నాను. వివరాల్లోకి వెళ్తే చాలా నిజాలు బయటపడతాయని, ఆ నిజాన్ని భరించే శక్తి తనకు లేదని ఆయనకి తెలుసు. ఏ నాన్న, కాదంటావా? డీటెయిల్స్ తెలియకుండా అనవసరంగా తిట్టడం మంచిది కదరా, యూస్లెస్ ఫెలో. ఆ డీటెయిల్స్ ఏంటో చెప్పొచ్చుగా, నేను తెలుసుకుంటాను. టైం వచ్చినప్పుడు డీటెయిల్స్ వాటంతవే ఫిలప్ అవుతాయి. అంతవరకు నువ్వు నోరు మూసుకో, నేను మూసుకుంటాను. అనవసరంగా మాట్లాడుకో. అత్తయ్య, మనం ఏదో అడిగితే వాళ్ళిద్దరేదో అనుకొని అటొక్కులు వెళ్ళిపోయారు. ఏమిటి విషయం? అదే నాకు అర్థం కావట్లేదమ్మాయి. నువ్వు వెళ్ళి వాడికి అన్నం వడ్డించు, తర్వాత చూద్దాం. ఏమిటి ఇలా వచ్చావు? కొన్ని డీటెయిల్స్ మిస్ అవుతున్నాయి, తెలుసుకుందామని వచ్చాను. అందుకే వచ్చావని తెలుసు, కానీ నిజం చెప్పినా నీకు అర్థం కాదు. 1943, 44, 45లో కాదు, 53, 54, 55. డేట్ మారిందా? నాకు గుర్తులేదు. మీకు గుర్తు లేకపోయినా మీరు చెప్పింది నాకు గుర్తుందిలేండి. అయితే ఇంక నన్ను అడక్కు. ఆగండి. ఇన్నాళ్ళు అడగకుండానే ఊరుకున్నాను, మీరు చెప్పిందే విన్నాను. కానీ ఈ రోజు చెప్పడానికి కూడా మొహం చెల్ల నిజాలు నా కొడుకుని కోడల్ని వేరు చేస్తుంటే మాత్రం భరించలేకపోతున్నాను. నా కళ్ళల్లోకి సూటిగా చూసి నిజం చెప్పండి. చూడన్నపూర్ణ, సెంటిమెంట్ను భరించలేను, నీ కన్నీళ్ళను చూడలేను, అలా అని నిజము చెప్పలేను. ఒళ్ళంతా బెక్క తెచ్చినట్టుగా ఉంది. ఓ పంచి, స్ట్రాంగ్ కాఫీలో కొంచెం పంచదార వేసి కొంచెం పాలేసి కాఫీ కలిపి తీసుకురా. అర్జెంటుగా దగ్గర రెస్ట్ తీసుకుంటాను. వీళ్ళ పంచి. పరాయి స్త్రీ విషయంలో భర్త ఎంత అడిగినా నిజం చెప్పనప్పుడు అనుమానించడం కన్నా అతనికి తెలియకుండా అనుసరించి అసలు విషయం తెలుసుకోవాలి. సుబ్బులు, ఏం చిన్నమ్మాయి గారు? నేను మార్కెట్కి వెళ్తున్నాను, అత్తతో చెప్పు. ఏ మార్కెట్ కని చెప్పనండి? కూరగాయల మార్కెట్ కా, చేపల మార్కెట్ కా, సూపర్ మార్కెట్ కా? ఏదో ఒక మార్కెట్ చెప్పించేయి. నమస్తే ఆంటీ. నమస్కారం అమ్మా. ఏమిటమ్మా ఇలా వచ్చావు? ఆ అబ్బాయి ఆఫీసులో లేడుగా? ఆయన ఉండరని తెలుసు. ఈ పాటికి ఆయన ఎక్కడికి వెళ్ళుంటారో నువ్వు తెలుసుకుని ఉంటావని నిన్ను అడిగి తెలుసుకుందామని వచ్చాను.
ఆ విషయం చెప్పడానికి నేనే నీ దగ్గరికి రావాలనుకుంటున్నానమ్మా.